గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇవాళైతే చేయి బాగున్నా బాగాలేకపోయినా క్రాక్ అయినా సరే మనం రెసిపీస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాను. షార్ట్స్గా కానీ లాంగ్ వీడియోస్ కానీ నేను షేర్ చేస్తూనే ఉన్నాను. ఇవాళైతే గుత్తి వంకాయ కూర చేశాను. సహకారంతోనే చేశాను. సహకారం లేదే ఒక్క చేత్తో చేయడం చాలా చాలా కష్టం, మీకు తెలుసు కదా. సో గుత్తి వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. దీన్ని ఇలా తీసుకుని నేను ఇంకా లెఫ్ట్ హ్యాండ్ మీకు చూపిస్తాను. కానీ ఇలా ఇది పచ్చిమిరపకాయలు చూసారా, యాస్టీస్గా వేసేసాను సో దట్ కొరుక్కు తినచ్చని. అలాగే వంకాయని కూడా ఇలా కొరుక్కు తినచ్చని నేను ముచ్చికతో సహా వేసేసాను. సూపర్బ్ చాలా చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఒక్క చెయ్యున్నా ఏ చెయ్యున్నా మనసుంటే మార్గం ఉంటుంది. దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఏ వే అండి. మనం అలా ఊరికనే కూర్చుండిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి, ఐడియాస్ అయితే తెప్పించుకోవాలి. సో నేనైతే ఐడియా తెప్పించుకున్నాను, సహకారంతోనే నేను చేశాను. చాలా చాలా టేస్టీ అయిన వంకాయ కూర అదిరిపోయింది. ఎంత సాఫ్ట్గా నవనవలు ఆడిపోతుంది, నిగనిగలు ఆడిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నువ్వుల పొడి, మొదటి అన్నంలో నువ్వుల పొడి తింటాను. నువ్వుల పొడి తింటే చాలా మంచిది, కాల్షియం, బోన్స్కి చాలా మంచిది. సో దట్ నేను తొందరగా రికవర్ అవుతానని. నాకు ఫ్రాక్చర్ అయిందని మీకు అందరికీ తెలుసు కదా. సో తొందరగా రికవర్ అవ్వాలంటే ఇలాంటివి నువ్వుల పొడి లాంటివి నువ్వులు ఉన్నవి తింటే నేను తొందరగా రికవర్ అయిపోతాను. ఇవేమో నంచుకుంటాను, ఇవాళేమో ఈ కూర వేసుకుని తింటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా చేసుకోండి. చూడండి, నేను దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. నేను ఇందులో బెల్లం ముక్క కూడా వేశాను, సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు కూడా వేశాను, సూపర్బ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూడాలని ఉంది కదా, చేసుకోవాలని ఉంది కదా, మరి తినాలని ఉంది కదా, మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.